హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్స్లో ఎలా పర్ఫార్మెన్స్ జరిగింది చూద్దాము. అలాగే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోయే అవకాశాలు మాత్రం ఉన్నాయి, అది కూడా మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం నిఫ్టీని డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది కూడా ఈ 3 రోజుల నుంచి ఎక్కడైతే ఒక రెసిస్టెన్స్ని తీసుకొని ఆ రెసిస్టెన్స్ క్రాస్ చేయలేకపోతుందో, మళ్ళీ ఇవాళ కూడా మార్కెట్ ఆ పాయింట్ దగ్గరనే క్లోజ్ అవడం జరిగింది. 5 మినిట్స్లో ఒకసారి మనం క్లారిటీగా చూసుకోవాలి అంటే ఆల్మోస్ట్ మార్కెట్ ఇవాళ కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంది, సైడ్ వేజ్ ఉండడం జరిగింది. పెద్దగా ఏమి మొమెంటం మాత్రం రాలేదు. ఇక్కడ మనం 5 మినిట్స్ చార్ట్లో చూసుకుంటే కనుక ఓపెన్ అయిన తర్వాత నిన్నటి క్లోజ్తో కంపేర్ చేస్తే ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్ మాత్రం ఓపెన్ అయింది. కానీ ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్లో మార్కెట్ కొద్దిగా వాలటైల్ ఉంది, దాని తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉండింది. మీరు చూసుకుంటే కనుక కూడా కొద్దిగా స్టార్టింగ్లో బయింగ్ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి క్లోజింగ్ అయ్యేంత వరకు ఆ రేంజ్ బౌండ్లోనే ఉండడం జరిగింది. సో మార్కెట్ని ఇవాళ చూసుకుంటే ఒక రేంజ్లోనే ఉంది, గత 3 రోజులుగా కూడా రేంజ్లోనే ఉంది. కానీ కన్సల్టేషన్ జరుగుతుంది అంటే ఒక మంచి విషయం అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇంతకుముందు 2 డేస్ మాత్రము 25,000 దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్ పడడం జరిగింది. సో దీనికి ఏమి అర్థం అంటే ఈ రెసిస్టెన్స్ 25,000 ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ని మార్కెట్ 2 సార్లు టెస్ట్ చేసి 2 సార్లు కింద పడ్డది అంటే మళ్ళీ అక్కడ టెస్ట్ చేయడానికి వెళ్తుంది అంటే ఆ రెసిస్టెన్స్ ఎన్నిసార్లు మార్కెట్ అనేది టెస్ట్ చేస్తే అన్నిసార్లు ఆ రెసిస్టెన్స్ అనేది వీక్ అవుతూ ఉంది. నెక్స్ట్ టైం కనుక ట్రై చేస్తే తప్పకుండా రెసిస్టెన్స్ని క్రాస్ చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఆ రెసిస్టెన్స్ని వీక్ చేసే, ఆ రెసిస్టెన్స్ని దాటి వెళ్ళే ఉద్దేశం కనుక మార్కెట్కి లేకపోతే ఎప్పుడో మార్కెట్ అక్కడ నుంచి డౌన్ఫాల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుండే. కానీ ఇంతవరకు ఒక పెద్ద డౌన్ఫాల్ అనేది కన్సెక్యూటివ్ మైనస్లో మనం మార్కెట్లు చూడలేదు. అంటే ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ ఒక బుల్లిష్ మోడ్లోనే ఉంది, ఇంకా బేరిష్ ఒక సిచ్యువేషన్లోకి మార్కెట్ రాలేదు అని ఇక్కడ మనం చూసుకుంటే అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ క్లోజింగ్ అనేది ఇవాళ మనకు 24,979 దగ్గర మనకు జరగడం జరిగింది. అలానే మార్కెట్ రేపు మళ్ళీ ఒకవేళ సైడ్ వేస్ ఫ్లాట్ కనుక ఓపెన్ అయింది, కన్సల్టేషన్ జరిగింది, బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా రేపు మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి 25,000ని క్రాస్ చేయడానికి. ఒక్కసారి క్రాస్ చేసింది అంటే మళ్ళీ ఒక 100-200 పాయింట్స్ మాత్రం ఈజీగా చూసే అవకాశం మాత్రం ఉంది. కానీ రేపే అవుతుందా అంటే మనం చెప్పలేము, ఎందుకంటే ప్రస్తుతం కన్సల్టేషన్ జరుగుతుంది. రేపు ఎల్లుండి కూడా ఇలా కన్సాలిడేషన్ మార్కెట్ చేసిన తర్వాత ఎంత కన్సల్టేషన్ జరిగితే అంత మార్కెట్కి ఒక మొమెంటం మాత్రం మనకు వస్తుంది. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. సో ఫ్లాట్ కనుక ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ జరుగుతుంది అంటే బ్రేక్అవుట్ ఇచ్చినంత వరకు మనం నో ట్రేడ్ డేనే అనుకొని, నో ఇన్వెస్ట్మెంట్ డేనే అనుకొని జాగ్రత్తగా కూర్చొని వెయిట్ అండ్ వాచ్ చేయాలి. పేషెన్స్, మనం ఎంత పేషెన్స్ చూపిస్తే అంత బాగా మనకు రిటర్న్స్ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. అలానే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్ అంటే ఛాన్సెస్ ఉన్నాయి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ మార్కెట్ కన్సల్టేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఆ డిస్కౌంట్ వచ్చేస్తుంది, పెరిగిపోయి ఓపెన్ అవుతుంది కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు మాత్రం కాస్త తక్కువగా ఉంటాయి. ఒకవేళ గ్యాప్ డౌన్ మాత్రం మార్కెట్ ఒకవేళ ఓపెన్ అయింది అంటే మళ్ళీ బయింగ్ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో 3 సినారియోస్లో కూడా బుల్లిష్ మార్కెట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. తప్పకుండా మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీ ప్రైస్ యాక్షన్ని దృష్టిలో పెట్టుకొని, మీ స్ట్రాటజీస్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా చూసి మాత్రం ట్రేడ్ చేయండి. వాల్యూమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ చూసుకుంటే వాల్యూమ్స్ కూడా మనకు ఓవరాల్ డేలో పెద్దగా ఏమీ లేవు. లాస్ట్లో మనకి ఏదో కొద్దిగా వచ్చాయి, కానీ అవి మనం కన్సిడర్ చేయకూడదు. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా చేస్తుంటే 9:15 నుంచి 10:30 మధ్యలో చేయకూడదు, 10:30 తర్వాత చేయాలి. అలానే సెకండ్ సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో 3 o'clock తర్వాత కూడా ఎటువంటి ట్రేడ్స్ కానీ, ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాళ్ళకి ఆఫ్టర్ 3 o'clock అనేది ట్రేడ్స్ కనుక తీసుకుంటే డేంజర్ జోన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో బ్లాక్ డీల్స్ అనేది ఉంటాయి కాబట్టి ఆ బ్లాక్ డీల్స్ వల్ల పెద్దగా ఈ మొమెంటం అనేది వస్తూ ఉంటుంది, కామనే అనమాట. సో ఇదంతా కూడా జాగ్రత్తగా మార్కెట్లో అన్ని విషయాలని కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.